ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఆదికాండం 26 అధ్యాయం 24 పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు గురించి చూస్తే స్వతహాగా ఎవరితోనూ విభేదం పెట్టుకోనటువంటి వ్యక్తి. ఎక్కడైనా తప్పించుకుని వెళ్తాడే తప్ప ఎవ్వరిని బాధించినట్లుగా ఎక్కడా కూడా లేదండి. అలాంటి వ్యక్తి దేవుని ఆజ్ఞ మేరకు ఫిలిస్తీన్ల దేశమైన గెరారు లోయలో గుడారం వేసుకుని నివసిస్తూ, ఎక్కడైతే తన తండ్రి పూర్వం బావులు తవ్వారో వాటిని ఫిలిస్తీన్లు పూడ్చివేయగా వాటిని మరలా తవ్వించుట ప్రారంభించగా అతడు 2 సార్లు బావులను తవ్విస్తే 2 సార్లు కూడా ఫిలిస్తీన్లు ఇస్సాకుతో వాదం పెట్టుకున్నారండి. సాత్వికుడు నెమ్మదస్తుడైన ఇస్సాకు మాత్రం ప్రతిసారి వారితో ఎదురు వాదమునకు వెళ్లకుండా వారి ఎదుట నుంచి వచ్చేశాడు. ఆదికాండం 26:19-21. అన్యాయం చేస్తున్న మనుషుల మధ్య తల్లి తండ్రి లేక భార్యతో ఒంటరిగా మిగిలిపోయిన ఇస్సాకు ఎంతగా కృంగిపోయాడో, ఎంత భీతి చెందాడో ఆ పరమ తండ్రి తన కోసం దిగివచ్చాడండి. నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకుము అంటూ వాగ్దానం చేశాడండి. బహుశా నేటి నీ స్థితి ఇలాంటిదేనేమో. నెమ్మది లేని ఇల్లు, నెమ్మది లేని ఆఫీస్, నీ తప్పేమీ లేకుండా నీతో వైరం పెంచుకునే మనుషులు, నీవు ఏ నేరము చేయనప్పటికీ నీతో వాదమునకు వచ్చే మనుషులు, నడుమ నాకంటూ ఎవరు లేరు, నా కోసం ఎవరు ఉంటే ఇలా జరిగేది కాదు కదా, నేను ఒంటరిని కదా అంటూ దిగులు పడుతున్నావేమో, నిరాశకు చేజారిపోయావేమో. ఆనాడు ఇస్సాకు నిమిత్తం తన యొద్దకు వచ్చిన దేవుడే ఈనాడు నీ యొద్దకు వచ్చి నీకు తెలియపరుస్తున్నారు, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము అని. చెయ్యని నేరమునకు, చెయ్యని తప్పుకు నిర్దాక్షిణముగా ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, ఎవరైతే నిన్ను కన్నీరు పెట్టిస్తున్నారో వారి మధ్యనే, వారి నడుమనే నిన్ను దీవించి అభివృద్ధి పొందించుటకు, అనేకులకు నీవు ఆశీర్వాదముగా ఉండుటకు నీ దేవుడు నీకు తోడై ఉన్నారు. కాబట్టి నెమ్మది లేక అల్లాడుచు కృంగిపోతున్న ప్రియనేస్తమా, నీకు నీ దేవుడే తోడై ఉన్నారు అని మరొకమ్మా. దేవుడు మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ఆమేన్. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మీతో ఈ వాక్యం మాట్లాడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.